వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతు బ్యాంకు ఖాతాకు ఏటా 6,000 జమ చేస్తామని కేంద్రం బడ్జెట్లో ప్రకటించడంతో తెలంగాణ రైతులకు 2,824.59 కోట్లు వస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ శుక్రవారం అంచనా వేసింది. కేంద్రం ఇచ్చే 6,000ను 3 దఫాలుగా 2,000 చొప్పున రైతు ఖాతాలో జమ చేస్తుంది. మొదటి విడతలో 2,000 చొప్పున మొత్తం 47.08 లక్షల మంది రైతులకు 941.53 కోట్లు జమ కానున్నాయి. ప్రస్తుత యాసంగి సీజన్లో రైతు బంధు పథకం కింద 52 లక్షల మంది రైతులను అర్హులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ గుర్తించింది. వీరిలో 5 ఎకరాల లోపు భూమి ఉన్నవారు 47.08 లక్షల మంది అని తేలింది. వీరందరి బ్యాంకు ఖాతాలకు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం 6,000 చొప్పున జమ చేస్తే 2,824.59 కోట్లు రాష్ట్ర రైతులకు వస్తాయని లెక్కగట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత ఖరీఫ్లో ఎకరానికి 4,000, ప్రస్తుత రబీలో మరో 4,000 రైతులకు అందజేసింది. రైతుకు ఎంత భూమి ఉన్నా సరే ఎకరానికి ఏటా 8,000 చొప్పున రైతు బంధు పథకం కింద ఇస్తున్నారు. ఎన్నికల్లో గెలిస్తే రైతులందరికీ ఎకరానికి 10,000 ఇస్తామని తెరాస చెప్పింది. ఇలా సొమ్ము ఇవ్వాలంటే వచ్చే ఏడాదికి 15,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో సొంతగా కేటాయించాలని అంచనా. కేంద్రం ఒక్కో రైతుకు ఇచ్చే 6,000ను 10,000లో మినహాయిస్తారా లేక వాటితో సంబంధం లేకుండా రైతు బంధును అమలు చేస్తారా అన్నది రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. పైగా కేంద్ర పథకం నుంచి రాష్ట్రంలో రైతులందరికీ సొమ్ము రాదు. కేవలం 5 ఎకరాల లోపు భూమి ఉన్నవారి మాత్రమే సొమ్ము జమ అవుతుంది. వీరు రాష్ట్ర రైతుల్లో దాదాపు 85% మంది ఉన్నారు. తొలి ఇన్స్టాల్మెంట్ కింద మార్చి 31, 2019న రైతు ఖాతాలో 2,000 జమ కానున్నాయి. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 75,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.